ఏపీలో రేషన్ కార్డుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సారు ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ లెక్కనే పనిచేస్తున్నాడు కదా. ఆంధ్రాల రేషన్ షాపులలోనే కాదు, మార్కెట్లు, స్కూళ్ళు అన్నిట్ల చెకింగ్కు పోయి ఆఫీసర్లకు వణుకు పుట్టిస్తుండు. కరెక్ట్ పని చేయకుంటే అప్పటికప్పుడు సస్పెండ్ చేసి ఆర్డర్ చేతిలో కూడా పెడుతున్నాడు. అట్లా ఆంధ్రాలనే కాదు, ఢిల్లీకి పోయి కూడా సారు గదే పని చేసిండు. పౌర సరఫరాల శాఖకే పుచ్చు పట్టిస్తారా అని ఆడ కూడా ఏం చేసిండో చూడుర్రి. ఆంధ్రాల రేషన్ కార్డుల మంత్రి నాదెండ్ల సారు నా దారి రహదారి అడ్డదారులు వచ్చిన శాఖల బియ్యానికి గాని ఎచ్చం మసాలా లెక్క గాని పుచ్చు పట్టిద్దామని చూస్తే పుచ్చ పగిలిపోతుంది అన్నట్టే వార్నింగ్ ఇస్తున్నాడు కదా. సారు ఇవాళ ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్కు పోయిండు. ఆడ పౌర సరఫరాల శాఖ నడిపించే రేషన్ షాపుల చెకింగ్కు పోయిండు. మరి రేషన్ షాప్ చెకింగ్ చేయాలని సార్కి ఎందుకు బుద్ధి పుట్టిందో కానీ బియ్యం బస్తాలు ఏపాటి బరువు ఉంటాయంటే 26 కిలోలని చెప్పిండు షాప్ అయినా. ఏది జోకి చూపెట్టంటే 25 కిలోల వజనే దూగింది. మరి కడమ కిలో ఏమైందని షాప్ అయినా నిలదీస్తే నీళ్లు నవిలిండు. సరే బియ్యం శాంపిల్స్ తీసి చూపెట్టని 4-5 బస్తాలల్లా ముత్తమని బియ్యం తీసి అరచేతిలో పోసుకొని ఆరుపారు చూసిండు. ఇట్లా ఇవి సన్న బియ్యం అనువా మొత్తం నూకలే ఉన్నాయని గరం అయిపోయాడు. ఇవి సన్న బియ్యం అని అమ్మి జనాలకు టోపీ పెడుతున్నారని గుస్స అయిపోయాడు. ఏది మీ స్టాక్ రిజిస్టర్ బయటకు తీయమంటే ఎన్నో మూలకు పడ్డ రిజిస్టర్ దుమ్ము దులిపి సారు చేతికి ఇచ్చిండు. అలా పనిచేసి అయినా ఆడ చూస్తే ఎన్నడో క్రీస్తుపూర్వం రాసిన రికార్డే ఉన్నది కానీ ఇప్పటి స్టాక్ డీటెయిల్స్ ఏం రిజిస్టర్లో ఎక్కియలేదట. ఏపీ సర్కారు ఢిల్లీలుండే తెలుగు వాళ్లకు తక్లీఫ్ కావద్దని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి రేషన్ దుకాణం పెట్టి నడిపిస్తే మీరు పడే కథలు ఇట్లున్నాయి. చల్ దుకాణం సీజ్ చేయరు అని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ సార్కు ఆర్డర్ వేసిండు. అప్పటిదప్పుడు షాప్ ను సీజ్ చేయించిండు సారు. సీల్ చేయండి షాప్ షాప్ సీల్ చేసి మీరు మీద కీస్ పెట్టుకోండి. ఏం సారు గంత కోపం చేసిరు? పౌర సరఫరాల శాఖకి ఒక ప్రత్యేకమైన అవుట్లెట్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇక్కడున్న రెసిడెంట్ కమిషనర్ గారు కల్పించిన దాన్ని ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇక్కడ నిర్వహిస్తారనే సమాచారం చాలా స్పష్టంగా ఇప్పుడు ఆధారాలతో దొరికినాయి మాకు. ఇది చాలా పొరపాటు. వేయింగ్ మెషిన్ కూడా పనిచేయడం లేదు. 25 కిలోలు చూపిస్తోంది, 26 కిలోల బస్తా. అది చట్ట విరుద్ధం. ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఈశ్వర్ రెడ్డి అనేటైనకు 2021లో ఈ దుకాణం అప్పేపిరట. ఆయనేమో ఈ పని చేపిస్తున్నాడట. ఇక ఆయనకు దుకాణం డీలర్షిప్ రద్దు చేసి కొత్త వాళ్ళకి ఇస్తారట. అందులో బియ్యమే కాకుండా ఉప్పులు పప్పులు అన్ని పెట్టిస్తారట. నెల రోజుల లోపల కొత్త దుకాణం పెట్టిస్తా అని చెప్పుకొచ్చిండు సారు. అయితే ఇప్పుడే కాదు, ఇంతకు ముందు నుంచి కూడా వీళ్ళది ఇదే కథ ఉన్నదని అంటున్నారు ఢిల్లీలుండే తెలుగోళ్ళు. సీల్ చేయండి షాప్ సీల్ చేసి మీరు మీద కీస్ పెట్టుకోండి.